ఇక్కడ బండి అయిపోయింది ఆల్రెడీ, ఎక్కలేకపోతుంది. నిమ్మలా రాయి నాయన, మెయిన్ నీళ్ళకి వచ్చి ఇక్కడ పన పెట్టాం. అదే రెడీ రెడీ అయ్యి ఇది చూడు ఎట్ట వస్తున్నారు. వాటర్ చూడరే మస్తు నీట్గా ఉంటాయి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. టైర్లు మాత్రం గట్టిగా నొక్కేస్తాయి. గుంతలలోనే కొంచెం బంపర్లు పోయేది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ లాగ్స్. ఇప్పుడు వచ్చేసి జామ్లో అయితే ఆగినాం. నైట్ వచ్చేసి ఫుల్గా జామ్ అయిపోయాను అనమాట. బండ్లు ఇప్పుడే కదులుతున్నాయి. నైట్ అంతా కూడా ఇక్కడే పడుకున్నాం. చిన్న చిన్న వెళ్తున్నాయి బండ్లు. ఇక్కడ కొంతమంది పడుకుర్రు. వాళ్ళు పడుకోవడం వల్ల మేము అట్నే ఆపుతున్నాం. ఇక వీళ్ళు పోతలేరు ఏందబ్బా అని చెప్పేసి. ముందల బండ్లన్నీ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. పోలీసు వాళ్ళు వచ్చి బండ్లను లేపుతుర్రు. అందరినీ పడుకున్న వాళ్ళందరినీ లేపుతుర్రు కర్రలు తీసుకొని వచ్చి. అందరు పోతుంటే పండుకుంటారా మీరు అని. చూస్తున్నారు వీళ్ళు కూడా పడుకుర్రు. చాలా వరకు ఆపేసారు బండ్లు. చూస్తున్నారు పోలీసు వాళ్ళు బండ్లన్నీ ముందుకు పోనిస్తారు. లేపుతుర్రు పడుకున్న వాళ్ళందరినీ. ఇక్కడ కూడా పడుకోరు. కొందరు ఇక్కడ లోకల్ వాళ్ళు ఏం చేస్తారంటే బండ్లు జామ్లో పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి. నాకు తెలిసి వీళ్ళందరూ అదే పని ఉన్నట్టు. ఇప్పుడు కదులుతున్నది ఫుల్గా లోడ్ వేసి బండి స్టార్ట్ చేసి దానికి ఎయిర్ ఎక్కించి కదిలేసరికి టైం అవుతుంది వాళ్ళకి. అవతల నుంచి బండ్లు రావు ఎక్కువ, ఏదో ఒకటో రెండో వస్తాయి. ఇక్కడ నుంచి బండ్లు వదిలినంటే అక్కడ ఆపేస్తారు. ఇక ఏమున్నా మధ్యలో ఏమన్నా ఖరాబ్ అయినాయో లేకపోతే అక్కడ ఆగిపోయినాయి ఉంటే ఇప్పుడు బయలుదేరుతాయి. రెండో ఒకటి ముందలు అన్ని పోయినాయా లేకపోతే అన్నీ అయినాయా? అదే అదే పూసలు పూసలు అమ్ముకుంటారు చూడు దండలు. ఏమైందా? అది బిల్లి మీద చూసిన వీడియో చూసిన ఇన్స్టాగ్రామ్ లో చూస్తే బిల్లి మీద నూకేసారు. మెత్తలు కింద ఉన్నాయి. కొన్ని తలకాయ సచ్చిన పూల దాంట్లో జీదాంట్లో వేసారు. చిన్న పూల పెంచారు పక్కకు. నిజమంటే అబద్ధం కాదు. వయ్యా అయినా ఎందుకు అయ్యా అడబద్దో పోయి చూడు అందరి లెక్కన ఈయన కూడా తయారవుతుంది పని. ఇంకా వాళ్ళకి మనకు తేడా ఏముందయ్యా? పూసలాం ఆమె కుంభమేళ పిల్లికల్లో చచ్చిపోయింది అంటే ఎక్కడ పిల్లికలేదు అంటే సినిమాలో యాక్టింగ్ చేస్తాను. సినిమాలో చేసింది ఆ యాక్టింగ్. మనోళ్ళే ఫేమస్ చేసిరావు అని పోర్రా పోయి పుణ్యం తెచ్చుకోరా అంటే పూసలాం అని ఫేమస్ చేసే. బతుకున్న కూడా చచ్చిపోయింది అని చెప్పుడు. 2 సార్లు కొట్టినండి, మళ్ళీ ఒక్కసారి కూడా కాదు. మరి మరేగానే ఆమెది కాదు. అదే ఎడిటింగ్ ఎవరిలో ఎడిటింగ్ చేసి పెట్టిర్రు, చేసి దండేసారు. పక్కన ఫోటో పెట్టి జనాలు ఎవరో చచ్చిపోయారో జనాలను చూసి చచ్చిపోయింది పూసల మీద చచ్చిపోయింది పిల్లికల ఐ మిస్ యూ మోనాలిసా అని రాశారు. ఏంద్ర అదే లవ్ యూ బచ్చనా. ఆ నుంచో కారు వస్తుంది. వద్దురో వాళ్ళకి ఇరకకనంటే చూడు ఇట్లా పోయిండు. ఇప్పుడు ఆ కారు ఇతలు రాకుండా అవసరమా? బిడ్డు కూలిపోయింది. మళ్ళీ బండ్లు డౌన్ ఉంది ఫుల్. మనం పోయేటప్పుడు ఎప్పుడో పోతా అన్న. మనం పోయేసారి పోయింది ఆల్రౌండ్. బండి చూడు వచ్చి ఆయన పెద్ద బండ్లు కట్ కావాలంటే ఏం కట్ అవుతాయి. ఇప్పుడు ఫుల్ డౌన్. మళ్ళా చూడు ఎడ్జి చూడు ఆడ కుప్పక్కలు మేళ్ళే వెళ్తాయి. ఆడ చూడు ఎట్లున్నాయి బండ్లు. నిమ్మలాగా రాని నాయన వాయా ఇట్లాని ఇటు వచ్చి అక్కడ కట్ చేసుకోరయ్యా. అబ్బా అట్లా దిగరు మేలు పోతాయి. మేలు ట్యాంకులు పోతా తుడుకో అంటాయి. ఇక నేను గుత్తకాయ పట్టుకున్నాను చూడ. కుంభకాయలు చూడ గుత్తకాయ పట్టుకొని నన్ను కొట్టడానికి వస్తున్నాయి. ఏమన్నా ఇట్లా చచ్చిపోయింది తమ్మి. మన బండి వస్తుంది చూడు. బీవుడు నిమ్మలా రాయి నాయన, మెయిన్ నీళ్ళకి వచ్చి ఇక్కడ పన పెట్టాము. మళ్ళీ ఇప్పటికే ఒక రోజు మొత్తం పడినాము. ఈయన ఫోన్ మాట్లాడుకుంటూ బండి అవుతుంది. అంతా ఇరుకులే. ఆయన చూడు నిమ్మలంగా ఇటు వచ్చి అక్కడ కట్ చేసుకో. మన బుజ్జి కూడా వస్తుంది చూడు. వెనకగా మన బుజ్జి చక్కగా ఇచ్చారు. చక్కగా రాడి రాని ఏమో అంటే మేము ఇక్కడ పడ్డామా. నువ్వు పోతావు
అదే రెడీ రెడీ అయ్యి అందులో కుంభకారుడు చూడు ఉరుకొస్తా కర్ర పట్టుకో ముసోడు కాక ఇచ్చి తాన్ని ఉరుకొస్తా మా బుద్ధి కూడా వచ్చి చూడు మామూలు ఎక్కించవు అయ్యా జారుతుందిరా నాయన అబ్బాయి వెనక మన బుజ్జి కూడా వస్తుంది చూడు మన బండి అయితే బయటపడ్డది మన బుజ్జి కూడా 2 బండ్లు వచ్చేసినాయి రాజా వాళ్ళ బండి ఇంకో అన్న బండి ఉన్నది కదా అరుణ అన్న బండి వాళ్ళు ఇద్దరు కూడా ముందర వెళ్ళిపోయారు ఇట్లా టర్నింగ్లలోనే మొత్తం జామ్ అయ్యేది స్పీడు బండికి తట్టుకోలేక కొయ్యి అంటుంది దమ్ము తీస్తుంది ఇదంతా లేకుండే రోడ్డు సీసీ రోడ్ అంతా వేసిరు ఈ మధ్యనే వేసిరు అప్పుడే చూడరు ఎంత పాతగా అయిందో ఈ ఓవర్లోడ్ బండ్లు వేసేసరికి ఎంత రోడ్ వేసినా సరే మళ్ళీ 2-3 నెలల్లో మొత్తం తుంపలు అయిపోతుంది రోడ్ అంతా ఇంత బందోబస్తు చేసినా సరే ఉండదు ఇటు సైడ్ పోస్తారు అటు సైడ్ పోసిరు అప్పుడు పని అయిపోతుంది అందుకనే అన్ని రోజులు మరి బండ్లు ఆపేసింది అన్ని అట్లంగా పోయినాయి ఇంత ఇబ్బంది అయ్యేది అనుకున్నావు ఈ రోడ్లోనే ఎట్లేదన్నా కానీ ఒక గంట సేపు గంట టైం పట్టేది ఈ గుంతలు ఇంత పెద్ద గుంతలు రాళ్ళు రప్పలు ఉండేది ఇప్పుడు చూడు హాయిగా వెళ్ళిపోతున్నావు సాపుగా మాత్రం చూడు అయ్యా ఎంత పెద్దగా ఉందో పొద్దుగా అలా వ్యూ చూడు ఎట్లా కనిపిస్తుందో లోయ వ్యూ సముద్రం అనుకుంటారు కొత్త వచ్చిన చూస్తే ఫస్ట్ అట్లా కానీ చేసుకోండి ఫ్యూచర్ మళ్ళీ వెనకకు వచ్చి ముందర సీట్ చేసుకో వెనక సీట్ చేసుకొని మొత్తం సంపడే సంపడు మనం ఎంత తీసేసామాట వ్యూ చూడు ఎట్టుందో చూడు టర్నింగ్ చూడు లెఫ్ట్ రైట్ మొత్తం కొండలు సూపర్ ఉంది ఇక్కడ వ్యూ అయితే రోడ్డు మీద ఈ లోడ్ బండి దిగుతుంటే అయితే వామ్మో ఆడు బాగానే ధైర్యంగా దిగుతున్నారు మొత్తం ఇంజన్ బ్రేక్ దిక్కుంటూనే పోతారు ఈ టిప్పర్ వాళ్ళు దిగిన దాకా ఓ ఇప్పుడు చూడ అడిగి పోయినాక ఎంబటి ఆపేస్తారు బండి ఇక కదలరు ఒక గంట సేపు అర్ధగంట సేపు ఆపేస్తారు 20 కిలోమీటర్లు ఘాట్ దిగినాయి అనుకో కంపల్సరీ ఒక 2-3 గంటలు ఆపేస్తారు ఏ బండి అయినా సరే ఇప్పుడు ఆయన పోయి ఎన్నో ఒక హోటల్ కన్నా ఎన్నో పక్కన బంకులను ఆపేసుకుంటాడు గంట సేపు మంచిగా నిమ్మలంగా రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరుతాడు లేకపోతే లైనా లూకనే గట్టి ఎర్ర అయిపోతాయి మంటలు వస్తాయి ఇంతసేపు వచ్చిండు ఇక్కడ పక్కన ఆపేస్తుండు ప్లేస్ ఉన్న కాడ ఈ బండి ఆగింది ముందల బండి కూడా ఆగింది చెక్ పోస్ట్ ఒక గంట సేపు ఆపేస్తారు ఇక ఆపుకొని మళ్ళీ బయలుదేరుతారు ఎంత లోయనే లోపల ఉంటాయి వాటర్ ఉన్నాయా కనపడతాయా మా భలే వేసిరు కానీ నేను అసలు ఇదంతా వేసిరు అనుకోలేదు రోడ్డు మాత్రం కేక ఇట్లా రోడ్డు ఉంటే మాత్రం అప్పుడు 4-5 రోజులు పట్టే జర్నీ ఇవాళ ఒక్క రోజులో వెళ్ళిపోతాం ఇక్కడ బోర్డు చూడు ఇక్కడ నుంచి స్టార్ట్ సోనాపూర్ అంటేనే ఘాట్ రోడ్ డేంజర్ ఇక భయం తడవుడితో ఒక్కొక్కరికి సోనాపూర్ ఎంట్రీ అని అంటే కథం మరి ఇప్పుడు రోడ్లు వేసారు కాబట్టి సిచ్యువేషన్ ఎట్లుందో కానీ ఒకప్పుడు గుంతలు ఘోరమైన గుంతలు అసలు మామూలుగా కాదు వర్షాలు వస్తే ఏడెంత పెద్ద గుంతుందో కూడా మనకు తెలుసుకోవడానికి చాలా కష్టం చూడు వాటర్ చూడు ఎంత నీట్గా ఉన్నాయో బ్లూ కలర్లో కిందికి పోతా ఉంటే కనిపిస్తాయి ఇంకా మంచిగా క్లియర్గా మన ఈ కాలువ ఇప్పుడుందా ఈ కాలువ పైనుంచే పోతాం మనం బ్రిడ్జ్ మీద నుంచి ఏదైతే ఈ కాలువ పోతుందో కాలువ ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ కాలువ కింద వాటర్ మంచిగా కనిపిస్తుంటాయి మనకి ఈ చూడు ఎట్ట వస్తుండవు ఇలాంటి వాడు చేయబట్టే యాక్సిడెంట్ అల్లపోరు చూడు ఇక్కడ చూడు వాటర్ చూడు బీచ్ ఉన్నట్టే ఉంది వాటర్ మాత్రం నీట్గా ఉన్నాయి ఫిల్టర్ చేసినట్టే నువ్వు అక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది ఆ బ్రిడ్జి మించి పోతాం మనం లోయ ఆ బ్రిడ్జి ఎక్కుతాం ఆ బ్రిడ్జి మించి పోయి మళ్ళా ఇంకోటి మన సొరంగ మార్గం వస్తుంది అది దాటేసిన తర్వాతనే ఇక మనకి పెద్ద ఘాటి సోనాపూర్ ఘాటి అప్పుడు అప్పారావు తీసుకుంటాడు అప్పారావు ఏందే గమ్మది పెట్టినావు పేరు నాగప్పారావు బ్రిడ్జి చూడే తాత ఇది కూడా దగ్గర పడుతుంది ఆయన బ్రిడ్జిగో అంత పోయింది చూడు ఒక పొర మొత్తం లేచిపోయింది సీకులు తేలినాయి ఇంకా చూడు ఆడ మొత్తం సీకులు తేలినాయి చేస్తారు అది కూడా చేస్తారు ఒకప్పుడు గది ఉండే బ్రిడ్జి చిన్నది అది మొత్తం ఏడుకాడు తుప్పే పట్టిపోయింది ఏమన్నా ఎన్ని సంవత్సరాల కిందదో ఎక్కడదో ఆయన
గ్యాస్ కటింగ్ తెచ్చి ఇనుప సామాన్ కమ్ముతారట. నీకు ఏ తెలివి ఉందే బాగా. మరి ఎందుకంటే ఇక కూలిపోతుంది అట్లా బతికిన అలా కా మాత్రం తెలియలేదు అనే అమ్ముకునేటోళ్ళు అయితే ఎప్పుడు అమ్ముకోపోవా. నిలబోయాను కాదా వస్తుంది నిలబోయారు. ఈ బ్రిడ్జి దాటితే నిలబోయారు. ఈ నుంచి కనిపిస్తుంది చూడు నిలబోయారు. అవో అక్కడ ఉంది చూడు నిలబోయారు. ఓ ఆ దూరంలో అట్లా వెళ్ళిపోతాం మనం. ఆడ ఎప్పుడైనా కానీ మనకి మట్టి అంతా పడుతూనే ఉంటుంది. ఆ కొండ చూడు గమనించరు పైనుంచి ఎట్లా జారుతుంది మట్టి అంతా కూడా ఎప్పుడు జారుతూనే ఉంటుంది. అందుకనే ఆడ ఒక టన్నులు వేసి ఆడ 2 దేశీపులు ఎప్పుడు ఉంటాయి దేశీపులు 2 ఉంటాయి. ఏ టైం కూడా తెలియదు. ఈ బ్రిడ్జ్ కలిసి మన పూర ఇక కూడా జామ్ అయ్యేది అప్పుడు. బాగా డేంజర్ చూడు కింద వాటర్ చూడరే మస్తు నీట్గా ఉంటాయి. బాగుంటుంది లొకేషన్ ఇక్కడ. బాబా ఎంత తెల్లగా ఉన్నాయి చూడు. అవి నీట్గా ఉన్నట్టు మనం ఫిల్టర్ చేసినట్టే జాలితో నీళ్ళు పట్టి మంచిగా నీట్గా ఫిల్టర్ చేస్తాం చూడు. ప్యూరిట్లా అట్టున్నాయి బండలు చూడు. ఫుల్ వాటర్ వచ్చినప్పుడు వాటర్ బురద పోయి బండలు తేలినాయి మొత్తం. రాళ్ళు రప్పలు పైన దుమ్మంతా మట్టి అంతా ఇసుక అంతా కొట్టుకుపోయి రాళ్ళు మాత్రం మిగిలినాయి. అసలు ఉంది మన బీచ్లో పోయి మంచిగా ఆడుకుంటే ఎట్లుంటుంది చూడు. బీచ్ లొకేషన్ అట్లా కనిపిస్తుంది వ్యూ అయితే. ఫారెస్ట్ ఆఫీసర్ సోనాపూర్ వైల్డ్ లైఫ్ బీట్. ఒక 70-80% వరకు రోడ్ అంతా కూడా చేసారు వర్క్. పట్టుకుందాం నీళ్ళు. ల్యాండ్ స్లైడ్ ఏరియా డ్రైవ్ కేర్ఫుల్లీ. ఇక్కడ మొత్తం సంవత్సరం అంతా కూడా పోతూనే ఉంటుంది మట్టి. ఇదంతా అదే సైడ్కి పోసిరు. అక్కడ ఊలిపోయిందంతా తీసుకొచ్చి ఇక్కడ సైడ్కి పోసిరు. అది ఆ కొండకాడ మొత్తం జారువాల కొండ. అది ఆ మట్టి అంతా కూడా జారువాలే. వర్షాలు వచ్చినప్పుడు మెత్తగా అయిపోయి మొత్తం వరద వస్తుంది ఇక్కడికి. చూడు సోనాపూర్ టన్నల్ ఇది. సోనాపూర్ ఘాటి సోనాపూర్ టన్నల్ ఇదంతా ఒక ఫేమస్. ఇక సోనాపూర్ అనే పేరే ఫేమస్ అయిపోయింది దీనివల్ల. అమ్మ అయ్యా రీసౌండ్ బద్దలు అవుతుంది. అమ్మో కాలువ ఏం లే టన్ను కొట్టుకుంటా ఆ కాలువలో పోయినామంటే ఇక ఏ బాయ్ చూడు ఎట్లుందో రోడ్ అంతా. ఏ బండి అయితే మనకైతే వీళ్ళు తమలపాకులు ఇమలపాకులు మొక్కలు తమలపాకులు ఇంటే 2 చేతుల పొడి ఉన్నాయి. ఛాయ్ తాగుతావా? ఛాయ్ తాగుతావా? అదే ఛాయలు అయ్యా మన షేప్కి వచ్చినానే మంచి ఛాయ్ చార్ 3 ఇట్లా ఇల్లు రన్నింగ్ లో ఛాయ్ అమ్ముతా ఉంటారు. జల్దీ 30 రూపాయలు రా. 30 రూపాయలు ఇరో. మన వెనకాల బండ్లు ఏం లేవులే. ఛాయ్ కూడా పాలుండవు ఏముండవు ఉత్తదే డికాషన్ చూస్తురుగా. డికాషన్ పోసి వాటర్ పోసి ఇస్తారు. పట్రా టీ డికాషన్ టీ ఇక్కడ ఇంతే. మరి ఏం చేస్తాం ఈ కొండలో ఏం దొరకదు. ఇదే ఇక నిద్ర వస్తే. కితనా బిస్కెట్ ఛాయ్ పాలుండవు ఏముండవు ఓన్లీ డికాషన్ ఛాయ్ అమ్ముతారు ఇక్కడ ఈ కొండలల్లో. వాళ్ళకి ఇదే ఆధారం. ఇక వాళ్ళు ఏం పని చెట్లల్లో కొమ్మలల్లో అవి వేసుకొని వెనకాల బుట్టేసుకొని ఆ ఒక్కలు కోసుకొచ్చుకుంటారు. ఒక్కలు కోసుకొని వస్తారు. ఒక్కలు కోసుకొని వచ్చి ఆ చిన్న పొలాలు పండ్లు గిన్నెలు దుంపలు గింపలు తెచ్చుకుంటారు. ఇక ఈ ఛాయ సిగరెటు గిట్కాలు మొక్కలు పాన్లు అవి అమ్ముకుంటారు. ఇక మొత్తం ఈ ఘాట్ రోడ్డు ఎక్కేంత వరకు జామ్ అవుతుంటాయి కదా. జామ్లో ఉన్న అవతల సైడ్ నుంచి వచ్చేటప్పుడైనా ఇతల నుంచి పోయేటప్పుడైనా ప్రతి ఒక్క లేడీస్ ఈ మేఘాలయలో అందరు లేడీస్ అందరు వర్క్ చేస్తారు. లేడీస్ బయటికి వెళ్ళొద్దు అట్లా ఇట్లా ఏమి ఉండదు.
ఈ బుజ్జి ఏదో ఇక ముందర వచ్చిన శాతం మేము వచ్చిన సైడ్ అదే ఇల్లు అయితే ఇవ్వపో అసలు ఏం చేయాలి సైడ్ నమస్తే సైడ్ ఏవో రాజా రా నమస్తే సారు నిమ్మల నాత నిమ్మ కొనుక్కుంటుంది ఆడకపోతావు ఆయన చూడు ఊరుకొస్తున్నా ఉన్న ఆయన ఇక్కడే ఆయన ఆడపోతావు అయ్యా ఇల్లు వచ్చి ఓ క్యారీ నమస్తే బాబాయ్ చెప్పకోవాలి ఏం చేయరా ఆయన केसर जो सिगरेट है और गोल पे सिगरेट दे दो दे पैसे दे दो जल्दी ऐसे ఇందాక 50 రూపాయలు ఇచ్చాను కదా నీకు నీ అమ్మ గోలం ले ले हाँ हाँ इधर नायना तू 3 से दे दो 30 रुपया రండి చాయ్ నై రాని 30 రూపాయలు అట్లా ఇక్కడ వచ్చేసి మనకి లోయ డేంజరస్ ఉంటుంది రైట్ సైడ్లో. అయితే ఇక్కడ గుడి ఉంటుంది. ఈ గుడి దగ్గర అందరూ మొక్కుకుంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ లోయ దగ్గర చాలా వరకు బండ్లు పడుతూ ఉంటాయి. దాని గురించి అని చెప్పేసి ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. డ్రైవర్స్ అందరూ దేవుని కోసం మొక్కుకోవడానికి టెంపుల్ కట్టించుకున్నారు అనమాట. అట్లా ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ ఈ ఘాట్ రోడ్లలో మంచిగా వెళ్ళాలి దేవుడు అని చెప్పేసి మొక్కుకొని ఈ నుంచి బయలుదేరుతారు. ఈయన ఈ 2 ఘాట్లలో ఘోరంగా ఉంటుంది. అందుకని ఈ 2 ఘాట్ల స్టార్టింగ్లోనే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఈ గుట్ట కింద ఇక్కడ చూస్తురుగా అదే టెంపుల్. ఈడ కూడా టర్నింగ్ కొంచెం పెద్దగానే ఉంటుంది. కాకపోతే ఇక దీనికన్నా ఇంకా పెద్దగా ఉంటుంది. ఆడ టర్నింగ్ అయినా బండి పోవాలన్నా కానీ రిస్క్, మామూలు రిస్క్ కాదు. ఇక కట్ అవ్వడానికి మస్తు రిస్క్ పడాల్సి వస్తుంది. వెనకకు ముందుకు చేసుకుంటారు. ఇప్పుడైతే జర పెంచిర్రు, లెంత్ ఎక్కువ చేసిర్రు రోడ్ అంతా. టైర్లు అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఎక్కడానికి మస్తు ఇబ్బంది అవుతుంది. బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. బండి కట్ అవ్వడానికి చూడరు ఎంత ఇబ్బంది అవుతుందో. ఇంకా 1 సైడే వేసిరు ఇక్కడ రోడ్డు, 2 సైడ్ కాలే సీసీ రోడ్డు. పాత బండ్లు అయితే మొత్తుకుంటాయి అని బండి ఎక్కదు అస్సలు. జర రోడ్ వేసి కాబట్టి బాగానే మంచిగా ఎక్కింది ఈజీగా. ఇంత ముందుకు అయితే మొత్తం మట్టి రోడ్డు ఉండేసరికి బండి ఎక్కపోయేది, గ్రిప్ రాకపోయేది. పాత బండ్లు అస్సలు ఎక్కనే ఎక్కువ. రోడ్ వేయడం చాలా బెటర్ అయింది. ఈ 2 సైడ్ రోడ్ అయితే ఇంకా మంచి కట్ అయితే బండ్లు జామ్ అనేది కూడా ఆపేస్తారు, కంటిన్యూ వెళ్తాయి. ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఇక్కడ సైడు బండ్లన్నీ అక్కడ ఆపేసారు. దానివల్లనే జామ్ అక్కడ 2 రోజులు అవుతుంది, ఇక్కడ 2 రోజులు అవుతాయి బండ్లు. ఆ సైడ్కి బండ్లు ఆపేసారు. ఈ బండ్లు ఆపుకునేసరికి లైన్లోనే ఆగినాము ఈ బండ్లు అని చెప్పేసి మేము ఆ బండ్లు వెనకాల ఆపినాం. ఈ పక్క నుంచి వాళ్ళు వీళ్ళు దమ్మదం పోతూనే ఉర్రు. పైన చూస్తే బండ్లు చిన్న కట్ అయిపోతున్నాయి. అప్పుడు అర్థమైంది ఇవన్నీ ఇక్కడ పక్క ఆపుకురని. ఒక బండి 2 బండ్లు ఆగితే ఏమో అనుకుంది, కానీ వరుసగా 5-6 బండ్లు ఆగినాయి. జామ్లోనే ఉందేమని చెప్పేసి మేము అనుకొని చిన్నగా బండ్లు వెనకాల ఆపినాం. ఏముంది ఇప్పుడు తెలియక ఇప్పుడు అట్నే అవుతారు వెనకాల వాళ్ళు, పక్కన బండ్లు పోకపోతే. ఇదే టర్నింగ్ పెద్దది. ఇదైతే అసలు బండ్లు అయితే ఎక్కనే ఎక్కువ, అసలు ఘోరంగా ఉంటుంది. ఇక్కడ బండి అయిపోయింది ఆల్రెడీ, ఎక్కలేకపోతుంది. పాత బండి ఆయా ఎక్కలేకపోతుంది. ఇక్కడ బాగానే ఎక్కుతుంది అయ్యా మనది. దుమ్ము చూస్తుంది. ఆ దుమ్ము అయితే విపరీతంగా లేస్తుంది. ఇక్కడ అంతా వర్క్ జరగలే. ఇంకా అక్కడ వరకు గుడి వరకు కొంచెం సింగిల్ లైన్లో అయింది సీసీ రోడ్డు, ఇక్కడ అవ్వలేదు. ఎప్పుడైతే ఏమో ఇంకా ఇదంతా వర్క్ అయ్యేసరికి ఇంకా మళ్ళీ మనకు ఒక ఎట్లేదన్నా కానీ ఒక 3-4 మంత్స్ 5 మంత్స్ పైన పడుతుంది. ఎందుకంటే ఒక సైడ్ ఆపాలి, ఒక సైడ్ చేయాలి వర్క్. ఇప్పుడు వచ్చేసి BS6 బండ్లకి మన కింద దుమ్ము లేకుండా ఒకటి సెటప్ చేస్తున్నారు అనమాట. ఒక ప్లేట్ లాగా వస్తుంది. నెక్స్ట్ సైడ్ చేసినప్పుడు బాగా దుమ్ము లేస్తుంది. ఆ దుమ్ము లేకుండా పెడుతున్నారు. మనకి షెడ్లలో కూడా ఉన్నది, బాడీ బిల్డింగ్ షెడ్లలో కూడా రెడీ చేసి పెడుతున్నారు. ఇంకోటి వచ్చేసి మన కొత్త బండ్లు తీసుకునేటప్పుడు షోరూంలోనే వాళ్ళని అడిగితే వాళ్ళు ఫిక్స్ చేసి ఇస్తారు. ఇప్పుడు మనదాన్ని కూడా ఇప్పుడు నాకు పోయినప్పుడు పెట్టించుకోవాలి. ఇక్కడ వాటర్ వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ పక్కన ఆపినాం. నీళ్ళు పడుతున్నారు అందరూ అని చెప్పేసి ఆ బండి అయినా మన యాదవ్ అందరు పోయిరు. ఆడ వస్తున్నాయి పైపులు. మంచి తాగే నీళ్ళు.
మళ్ళీ ముందర పోతే దొరకవు అని చెప్పేసి ఇట్లా పట్టుకున్నాం. చాలా బయలుదేరదాం ఇక. చాలా మంది ఆపుకుంటారు, ఇక్కడ ఆపుకొని వాటర్ పట్టుకుంటారు. ఈ కొండలలో నీళ్ళు దొరకకపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎక్కడ జామ అయ్యేది తెలియదు, ఎక్కడ పనులు ఆపేది తెలియదు అన్నీ. మళ్ళీ ఆగిపోయినాయి. వస్తున్నాయా అవుతున్నాయా? 5 నిమిషాలు వస్తున్నాయి. పోనీ పోనీ. ఏమైంది బుజ్జి బాబు? బుజ్జి బాబు ఏమైంది నాన్న? ఈయనకేమైంది? స్లో అయింది బండి. ఎక్కలేకపోతుంది బండి. ఏమైంది సారు? వస్తుందే డొల్లాసా. రోడ్డు కంప్లీట్. ఇక్కడ రోడ్డు లేదు, మళ్ళీ మొత్తం అంతా మట్టి. ఇక్కడ కూడా జరగాలి, రోడ్డు జరగాలి. వర్క్ అయితే అప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతాయి బండ్లు. ఇక్కడ వర్క్ అవ్వక బండ్లు మళ్ళీ స్లో అయిపోయినాయి. ఇట్లుంటుండే ఇంతకుముందు రోడ్ అంతా కూడా దుమ్ము 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 మశానం. ఏముంది బండి గుంతలల్లో టైర్లు ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి స్లో వెళ్తారు. అదే రోడ్డు మంచి కూడా జర సప్ప వెళ్ళిపోతాయి బండ్లు ఆగకుండా. దుమ్ము కూడా విపరీతంగా లేస్తుంది. ఒకప్పుడు ఇది పరిస్థితి ఉండే, ఇంతకన్నా ఘోరంగా ఉండే. ఇంకా ఇప్పుడు రోడ్లు వేసినాక జర ఇక్కడ దాకా ఫాస్ట్ వచ్చినాం, కానీ లేకపోతే అసలు జర్నీ కానే కాదు. చూడు ఎంత ఘోరంగా ఉన్నాయి గుంతలు. ఈ మొత్తం ఫస్ట్ ఈ రోడ్డు వేస్తారు కాబట్టి కంకర మట్టి మొరం ఇదంతా పోసి సమానం చేసారు. సమానం చేసినాక కూడా ఇట్లా పొక్కులు లేస్తుంది. పచ్చలు రోడ్డు అంతా. ఏ చూడు టిప్పర్ ఆయన డౌన్లో దిగుతున్నాయి చూడు బండ్లు. ఇదంతా తిరుపుకుంటూ పోయి మళ్ళీ అటు దిగాలి. ఈడైతే మొత్తం మళ్ళా ఈ చేసిన పనంతా వృధా అయిపోయినట్టు అయిపోయింది. ఇక్కడ ఖరాబ్ అయిపోయింది మొత్తం. బండి కింద బంపర్ తగులుతుంది. ఈ అమ్మ కట్టాలు కూడా ఇరిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ముందర అసలు రోడ్డు ఏడుంది అనేది కూడా కనిపిస్తలేదు చూడు. టర్నింగ్ ఉంది ఆడ, ఫుల్ టర్నింగ్. ఇంత సత్తనాశనం అయింది నేను ఇక్కడ రోడ్డు. ఎప్పుడైతుందేమో కానీ రోడ్డు అంతా ఇట్లుంటే ఇంతకుముందుకైతే అసలు మనుషులు ఈ నుంచి అటు ఒక 20 కిలోమీటర్లు పోయేలోపు దుమ్ము మొత్తం ముఖానికి దుమ్ము, ముక్కులలో దుమ్ము, నోట్ల దుమ్ము, శివలలో దుమ్ము, నెత్తిల దుమ్ము పట్టేసిపోతుంది మనుషులకి. ఈ బ్రిడ్జిలు కూడా పోతాయి ఇక దగ్గర పడ్డాయి. ఇవి కూడా బ్రిడ్జిలు కొంచెం బందోబస్తుగా పెద్దగా వేసిరనుకో, అప్పుడు జర బండ్లు పోవడానికి ఇలాంటి టర్నింగ్లలో కూడా ప్రాబ్లం ఉండకుండా పోతాయి. ఎట్టకేలకు 2 రోజుల తర్వాత రోడ్డు అయితే మొత్తానికి శాంక్షన్ అయిపోయి వర్క్ జరుగుతుంది. సంతోషం. కానీ ఇంకా చాలా టైం పడుతుంది. అదే ఎట్టలేస్తుంది దుమ్ము బాబా ఘోరంగా. కొడితే ఎట్లేస్తుంది ఫోన్ మీద చూడు, డిస్ప్లే మీద ఘోరంగా. ఓ నాయనా, మరి ఏం చేస్తాం మరే? ఎట్లా కడతారేమో నాకు ఈ కట్టరా. ఏమో మరి అక్కడి వరకు. ఈ టర్నింగ్లా ఇది కూడా మనకి ఏదైతే అక్కడ టన్నల్ ఉందో ఆ టన్నల్ దగ్గర లాగానే కంటిన్యూగా ఎప్పుడు కురుస్తూనే ఉంటుంది. వర్షం కురిసినప్పుడల్లా ఇక్కడ వరదలు ఇట్లా వచ్చేస్తాయి పైనుంచి. ఇక్కడ చూస్తురుగా మొత్తం గుండ్లన్నీ కూడా బయటకు వచ్చేసి ఆ నుంచి మొత్తం బీభత్సవం జరిగింది. అందుకనే ఈడ కూడా ఒక టన్నల్ లాంటిది ప్లాన్ చేస్తే ఎప్పుడు మట్టి వచ్చినా కానీ ఆ టన్నల్ ఆపేస్తుంది. ఇది కూడా మరి ఒక ఘోరమైనదే. ఇది ల్యాండ్ స్లైడ్ జరిగే ఏరియా. మోరీ వేస్తుర్రు, మొత్తం రోడ్డు కూడా ఎక్స్చేంజ్ చేస్తారు పెద్దగా. ఏమైంది పోతుందా? బండి పోతలేదా నాయన? లిఫ్ట్ చూడు ఎట్లా తగులుతాయి. ఇగో ఇట్లాంటి గుంతలలోనే కొంచెం బంపర్లు పోయేది. బంపర్లు పోతే టైర్లు కూడా కోసేస్తాయి. చిన్న దింపాలి. ఏమాత్రం ఊపించినా కానీ చూడు అమ్మో నాయన తగలలేదు ఇంకా బాగానే బంపరు.
చలో బయట పడ్డాం అయ్యా. ఇట్లనే ఉంటుంది అంతా. ఇది మాత్రం పెద్ద టర్నింగ్, ల్యాండ్ స్లైడ్ జరిగేది, డేంజర్ ల్యాండ్ స్లైడ్ జరిగే ఏరియా అది. ఈ ఏరియాలో మాత్రం ఇదే ఇక మెయిన్. బండి మొత్తం ఎట్లా అవుతుంది చూడండి, లెఫ్ట్ రైట్ అవుతుంది ఒక సైడ్. ఆ బండి ముందల బండి ఏందన్నా ఎంటీ బండి పోతుంది మీతో అని అంటారు. అది ఎంటీ బండి కాదు, దాంట్లో బండల్ లోడ్ ఉంది. కాకపోతే అది అండర్ లోడ్ కనిపించదు, లోపలికి ఉంటాయి బండలు, వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అండర్ లోడ్ వచ్చేస్తుంది. మాత్రం ఏ మాత్రం మారలేదు, దారుణంగా అంటే దారుణంగా ఉన్నాయి, ఘోరమైన రోడ్లు అసలు. ఇంకా ఇక్కడి నుంచి సిల్చేరు 85 కిలోమీటర్లు ఉంది. బాబోయ్ బంపర్లు మొత్తం ఆగమైపోతున్నాయి నాయన, ముందల వెనకాల గివేలు అని గుద్దుకుంటున్నాయి. టర్నింగ్లో గుంతలు, ఘోరమైన గుంతలు, చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. టైర్లు మాత్రం గట్టిగా నొక్కేస్తాయి. టిప్లు లేపలేకపోయాడు, చూస్తున్నా ఎట్టబోతుందో బండి. బంపర్లు మాత్రం గిప్పి గుద్దుకుంటున్నాయి, రాళ్ళు దేలేసినాయి మొత్తం. అమ్మో ఉద్దేశం బంపర్ రాసుకోబోతుంది. టైర్లు మాత్రం ఘోరంగా అంటే ఘోరం ఖరాబ్ అయిపోతాయి. నొక్కేసి ఏరు వచ్చేస్తాయి ఈ గుత్తలలో. ఇంత ఘోరంగా అయిపోయింది రోడ్డు. మంచిగా మనం రిటర్న్ మేము ఎంటీ పోయేటప్పుడు బాగానే ఉండే, అది దారుణంగా అయిపోయింది. దారుణంగా అంటే దారుణంగా, ఎంత చిన్నగా వెళ్ళాలంటే అంత చిన్నగా వెళ్ళాలి. స్పీడ్గా వెళ్ళేసినాం అనుకో కోసేస్తాయి, టైర్లు మొత్తం ఖరాబ్ అయిపోతాయి. ఈ గుట్టలల్లో దారుణమైన రోడ్లు ఇవి ఎప్పుడైతే ఏమో అయ్యేదాకా, రోడ్లు మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఇదే బాధ. ఇక బండ్లు మాత్రం చచ్చిపోతున్నాయి అసలు, ఘోరంగా అంటే ఘోరంగా చచ్చిపోతున్నాయి. మా కెమెరామ్యాన్ బాధ చూడు, అటు తిరుగా ఇటు తిరుగా, అటు ఉరుకుతుండు ఆ దుమ్ములా. కనిపించకుండా అంత కష్టం ఉంటుంది, కనపడే మేమే కనిపిస్తాం కానీ తీసేట ఆయన బాధ అట్లుంటుంది. ఆ బండిలో దుమ్ములు ఎప్పుడు పోతున్నాయి. ఆ బండి ఉరకంగానే అటు ఉరకాలి, మళ్ళీ దమ్మ ఇటు ఉరికి రావాలి. వీడియో తీయాలంటే మామూలుగా ఉండదు, రిస్క్. చూసిరు కదా, రోడ్లు మాత్రం దారుణంగా అంటే దారుణంగా ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. కాలువ మంచిగా, కాలువ లోపల వాటర్ అంతా కూడా నీట్గా మంచిగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా చెట్లు చూస్తున్నా కొండ మీద. ఎక్కువ ఈ రూట్లో వెళ్తుంటే మనకి ఒక్కల చెట్లు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇంకా మనకి ముందు వెళ్తుంటే లొకేషన్ అయితే మంచి వ్యూ కనిపిస్తుంటుంది. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.